Hi sir, how was your experience participating in Hyplex Expo? Actually, Hyplex Expo is basically from this plastic or government of India plastic ban. So, with respect to plastic, other the options means biodegradable products. That so many machines came from China. Maybe itself 40 stalls is there. Apart from that, Gujarat some stall is there. Hyderabad some having SMO like that stall is there. So, giving good information, updated machines we see. Okay. So India is growing how from plastic to non-woven to again and also from that so many compost material waste materials coming for that also the recycling products also recycling machines also they planted, so for that recycling means no harm to the environment. That is best thing the Hyderabad such type of events in not only the Hyderabad, Pune, Mumbai itself it is required other city apart from the Hyderabad. It's a good one. Thank you sir. Okay, thank you. సార్ హైప్లెక్స్ 2026 ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సలెంట్, చాలా బాగుంది అండ్ ఆర్గనైజింగ్ చాలా బాగుంది అండ్ హాల్ వైజ్ ఎక్సలెంట్ ఉంది. ఆర్గనైజింగ్ చాలా బాగా చేస్తారు అండ్ ఈజీలీ ఏదైనా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం ఏ కంపెనీ ఏదైనా. సార్ ఈ హైదరాబాద్లో ఇంత పెద్ద ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మన హైదరాబాద్లో కండక్ట్ చేయడం? దిస్ ఇస్ ద 4th time ఐ కేమ్ హియర్, 4th time అండ్ ఎక్సలెంట్ ఉంది అండ్ ఆర్గనైజ్ చాలా బాగుంది, ఏరియా చాలా బాగుంది, పార్కింగ్ అయినా ఏమైనా అండ్ స్టాఫ్ ఆల్సో ఎంట్రీలో చాలా ఎక్సలెంట్గా చాలా బాగా రిసీవ్ చేసుకొని ఎవ్రీథింగ్ గైడ్ చేస్తున్నారు అండ్ చాలా బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా కొత్త మిషనరీ టూల్ ఏమైనా చూసారా? ఎస్, పాలిమర్లో ఫస్ట్ టైం వచ్చాను అండ్ లాట్ ఆఫ్ మిషనరీ అండ్ లాట్ ఆఫ్ ఇది న్యూ కంపెనీస్ చూసాను విచ్ నేను అవేర్ లేదు ఆ కంపెనీ, బట్ ఎక్సలెంట్. ఇవన్నీ ఎలాగైనా అటెండ్ అయితే ఇట్స్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ గెయిన్ అవుతుంది అండ్ లాట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీ గురించి తెలుస్తుంది. బికాజ్ కొన్ని కంపెనీస్ మనకి మినిమం అంటే చిన్న కంపెనీస్ ఉన్నాయి, కొన్ని పెద్ద కంపెనీస్ ఉన్నాయి, కొన్ని 100 crores ఉన్నాయి, కొన్ని 500 crores కంపెనీ ఉన్నాయి, కొన్ని 50 crores కంపెనీ. వెరీ గుడ్ ఆపర్చునిటీ, జాబ్ ఆపర్చునిటీ దొరుకుతుంది అండ్ ఎక్స్పోజర్ బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, వెల్కమ్, థ్యాంక్ యూ. న్యూ బిజినెసెస్, మిషనరీస్, సో బాగుంది ప్రజెంట్. సో దీనివల్ల మీకు ఏమైనా యూజ్ వచ్చింది? యా, చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నా ఏజ్ 26, తో ఫ్యూచర్లో చాలా వర్క్ అయ్యేది మనం ఉందా. సో హైదరాబాద్లో ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. హైదరాబాద్లో ఫస్ట్ టైం, యాక్చువల్ గుజరాత్ అండ్ ఢిల్లీలో చూసింది, సో హైదరాబాద్లో ఫస్ట్ టైం వచ్చాక. థ్యాంక్ యూ సో మచ్ అండి. యా, వెల్కమ్, థ్యాంక్ యూ. హాయ్ సార్, ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. హైదరాబాద్లో ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేము ప్లాస్టిక్ ఇండస్ట్రీ, మాది డ్రిప్ ఇరిగేషన్ ఇండస్ట్రీ. అలాంటికి సంబంధించిన మిషనరీ చాలా వచ్చినాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో చైనా కూడా వచ్చినాయి. టోటల్గా ప్రపంచం మొత్తం అంటే మన హైదరాబాద్కి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ పెట్టడం అనేది ఫస్ట్ టైం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ సార్, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ participating in Hyplex 2026? Very wonderful, and we are enjoying here and getting lots of varieties of plastic items and all. We are actually doing trading of packaging film, and related to our, it's very beneficial to us. సార్ హైప్లెక్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇక్కడ ఇండస్ట్రియల్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, అదేవిధంగా ప్లాస్టిక్ రీసైక్లింగ్ గురించి చాలా గొప్పగా చూపిస్తున్నారు. అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రాన్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి అంతా కూడా మనం కంటికి కట్టినట్టు చూపిస్తున్నారు. దీనివల్ల మనం ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. సో హైదరాబాద్కి వచ్చారు కదా భీమవరం నుంచి, హైదరాబాద్ ఎలా అనిపిస్తుంది? సరే, హైదరాబాద్ నేను ఇంతకుముందు కూడా వచ్చాను. ఈ ఎగ్జిబిషన్ అనేది, హైప్లెక్స్ ఎగ్జిబిషన్ అనేది చాలా కొత్తగా ఉంది, మంచి లెర్నింగ్ ఇది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్, హైప్లెక్స్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది? యా, చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ అంటే లైక్ అక్రాస్ ద ఇండియా అందరూ వచ్చి ఇక్కడే ఉన్నారు కదా, సో అన్నీ వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అనిపిస్తుంది అనమాట. మేము యాక్చువల్లీ వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. సో ఇది మాకు బాగా యూస్ఫుల్ అయింది ఇక్కడికి రావడం వల్ల. ఓకే, అండ్ హైదరాబాద్ కొత్తగా వచ్చారా? లేదు లేదు, మీరు హైదరాబాదేనా? సో మామూలు హైదరాబాద్లో ఇంత పెద్ద ఎక్స్పో కండక్ట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? యా, చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాం మేము. యాక్చువల్లీ ఆన్లైన్లో చూసినప్పుడు ఓకే, మనం ఏదైతే అనుకుంటున్నామో మనకు కావాల్సిందంతా ఒకే దగ్గర దొరుకుతుంది అని చెప్పి చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాం. బాగుంది ఇక్కడ, అంతా బాగుంది.
థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. హాయ్ సార్, ఇది హైప్లెక్స్ అనే ఈ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగుందండి. ఇట్ ఈస్ వెరీ నైస్. అది మొత్తం చూసాము, మార్నింగే వచ్చాము, ఇప్పటిదాకా చూసాము. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వెల్ ఆర్గనైజ్డ్ అండ్ నైట్ డిస్ప్లేడ్ అండ్ ఎవ్రీథింగ్ వెల్ ఇండికేషన్, డైరెక్షన్, గైడెన్స్. ఎవరైనా తల ఉన్న వాళ్ళకు కూడా ఇది ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి, ఫలాంది అక్కడ ఉంటుంది అన్నట్టుగా ఉంది. లోపల కూడా ఎట్లా ఉన్నాయంటే ఆ సెగ్మెంట్ వైజ్గా, ఇప్పుడు ఆ ప్లాస్టిక్ ఒకటి, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్, రీసైక్లింగ్, మెషినరీ, దాంట్లో డివిజన్స్ ఉంటాయి కదా, అన్నీ కూడా ఉంటాయి. యాక్చువల్గా వీఆర్ ది సప్లయర్స్ టు దిస్ ప్లాస్టిక్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ ఆల్సో. అందుకోసమని మేము వచ్చాము, అన్నీ చూసాము. వీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్, వీ గాట్ సమ్ న్యూ కస్టమర్ లిస్ట్ ఆల్సో. అంటే మేము సప్లయర్స్ కాబట్టి మా కస్టమర్ లిస్ట్ ఉంటున్నాం. సో హైదరాబాద్లో ఇంత పెద్ద ఎక్స్పో కండక్ట్ చేస్తూ ఉన్నారు ప్లాస్టిక్ రిలేటెడ్గా. సో అది ఎలా అనిపిస్తుంది ఆ విషయంలో? ఇది రియల్లీ గ్రేట్ అండి. ఎందుకంటే ఇంత ఎక్స్పోలు చూడాలి అంటే వీ హ్యావ్ టు గో ఢిల్లీ, బాంబే ఆర్ చెన్నై. కానీ హైదరాబాద్లో పెద్దగా జరగవు, వన్స్ ఇన్ ఏ వైల్. జనరల్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ జరుగుతుంటాయి, లేకుంటే ఇంకా ఏమన్నా ఫ్యాన్సీ జరుగుతుంటాయి, లేకుంటే ఫ్యాషన్ షోలు జరుగుతుంటాయి. కానీ ఇలా ఇండస్ట్రియల్ పర్పస్గా ప్లాస్టిక్, తర్వాత రబ్బరు, ఇట్లా మెకానికల్గా జరిగేది అనేది చాలా తక్కువ. ఇంతకుముందు కూడా జరిగాయి కానీ బట్ ఇంత భారీ ఎత్తున, ఇంత హై లెవెల్లో జరగలేదు. థ్యాంక్ యూ సో मच सर. ఓకే, థ్యాంక్ యూ. हाय सर, आपको कैसे लग रहा है हाईप्लेक्स इवेंट में पार्टिसिपेट करना? हाईप्लेक्स इवेंट अच्छा है। मैं ये तीसरी बार हूँ इसमें, पहली बार नहीं हूँ। और इसमें मुझे एक मशीन लिया था मैं, ब्लो मोल्डिंग का, बहुत अच्छा है इसमें। और नया बिजनेस के लिए भी प्लास्टिक का जो किसी को करना चाहे तो इसमें आके देखे तो उसको बहुत सारा आइडिया मिल जाएगा उसमें देखने के लिए। आपको कैसे लग रहा है हैदराबाद? हैदराबाद बहुत अच्छा, मैं 25 साल से हूँ इधर। अच्छा, ओके यार, आप हैदराबाद से हैं। हैदराबाद से इतना बड़ा इवेंट कर रहा है ना, आपको कैसे लग रहा है? बहुत अच्छा लगता है हमको भी। इसमें नया नया आइडियाज मिलते हैं, बिजनेस बढ़ता है हमारा। प्लास्टिक बिजनेस का जो नए नए आइटम्स मिलते हैं, जैसे कलर्स, मास्टर बेसेस वगैरह मिलते हैं, एक ही जगह पे सब आइटम मिल जाती है यहाँ पे। థ్యాంక్ యూ సో మచ్. थैंक यू సార్, హైప్లెక్స్ 2026 ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుంది. మాకు కూడా మా వర్క్కు సంబంధించినవి ఉన్నాయి కొన్ని, అవి కొద్దిగా చూసుకున్నాం మేము. సో హైదరాబాద్ నుంచి వచ్చారు కదా, హైదరాబాద్ లో ఇంత పెద్ద ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? మనకు అందుబాటులో అన్ని టెక్నాలజీ, ఏ మిషన్ టెక్నాలజీ ఎట్లుంది అనేది చూసుకోవడానికి మనకు అనుకూలంగా ఉన్నాయని చెప్పి, మనకు అందుబాటులో వచ్చినాయి, దగ్గర ఉన్నది కాబట్టి మనం అన్ని విధాలుగా బాగుంటుంది అని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, హైప్లెక్స్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపించింది? వాస్తవంగా అసలు ఇన్ని రకాల ఇండస్ట్రీస్ ఉంటాయా, ఇంత డెవలప్మెంట్ ఉంటుందా అనేటువంటి విషయాలని తెలుసుకోవడం కోసం ఈ ఎక్స్పోకి రావడం చాలా మంచి విషయం. దీన్ని ఇంకా గవర్నమెంట్స్ కూడా ఎక్కువ మొత్తంలో ప్రచారం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంటుంది. అంటే ఒక యువత తన ఏదైనా కొత్తది ఐడియాలజీని ఎక్స్పోజ్ చేయాలనుకున్నప్పుడు, తనకున్నటువంటి పరిజ్ఞానంతో ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నప్పుడు ఇలాంటి ఎక్స్పోస్ అనేటివి చాలా దోహదపడతాయి. ఇలాంటి ఎక్స్పోస్ జిల్లా స్థాయిలో కూడా చేయగలిగే విధంగా ప్రయత్నాలు చేస్తే వికసిత భారత్ దిశగా ఇంకా అడుగులు పడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అయితే ఇది పిల్లలు, అంటే యువత దీన్ని ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటే వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవకాశాలు ఉంటాయి. ఆ దిశగా యువత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి ఇంకా జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేస్తే గవర్నమెంట్స్ సో బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో హైదరాబాద్లో ఇంత పెద్ద ఎక్స్పో ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు, మీరు ఖమ్మం నుంచి వచ్చారు, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ఎక్స్పోలో మొత్తం అంతా కూడా అన్ని మెటీరియల్స్, మిషనరీస్ అన్ని చూసుంటారు. సో మీకు ఎలా అనిపించింది? ఏదైనా కొత్త మిషనరీ చూసారా? అండ్ మీకు ఏదన్నా అనిపించిందా పెట్టాలి అని? యాక్చువల్గా ఇప్పుడు గ్రీనరీలో అంటే మన రీసైక్లింగ్, అంటే ప్లాస్టిక్ అనేది బాగా, ప్లాస్టిక్ భూతం అనేది మనని బాగా ప్రపంచాన్నే కుదిపేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లా ప్లాస్టిక్ని మనం ఎట్లా రీసైకిల్ చేయొచ్చు, వాటిని ఎట్లా మనం యూటిలైజ్ చేయొచ్చు అనే ఒక థాట్లో నేను వచ్చిన ఇక్కడ ఒక మిషనరీస్ వాటికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడినా అది ఎస్టాబ్లిష్ చేసే దిశగా నేను అడుగులు వేయాలనే ఉద్దేశం ఉన్నదన్నమాట. ప్లాస్టిక్ మెయిన్గా రీసైకిల్ చేస్తూ దాన్ని మళ్ళీ యూటిలైజ్ చేయడం కోసం ఆ దిశగా ఇది ఒకటి మంచి బెస్ట్ ఆపర్చునిటీ. సో ఎకో ఫ్రెండ్లీ కూడా. ఎస్, ఎకో ఫ్రెండ్లీ అన్ని విధాల ఇది ఒక మంచి అవకాశాలు. గ్రీనరీ, ఇప్పుడు సోలార్ సిస్టమ్ చూసిన లోపల సోలార్ని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మనం, ఇట్లా విండ్ పవర్ అని ఒకటి, గాలి నుంచి మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి,
సెంట్రల్ గవర్నమెంట్ అంటే మన కేంద్ర ప్రభుత్వం కూడా వోకల్ ఫర్ లోకల్ అంటుంది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే స్థానికంగా ఉత్పత్తులని స్థానికులు ప్రోత్సహించండి అని చెప్తుంది. ఇది మనకి ఎప్పుడో మీరు చరిత్ర చదివితే 1905లో మొదలుపెట్టారు స్వదేశీ ఉద్యమం అని ఒకటి. అంటే మన స్వదేశీలే తయారు చేసినవి స్వదేశీలే వాడుకుంటే మన దేశ కరెన్సీ బయట దేశాలకు పోదు అని దాని అర్థం. కానీ దాన్ని మనం అంతా పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు మన డాలర్ రేటు పెరిగిందని ఇదని అంతా ఎక్కడికక్కడికి మాట్లాడుకుంటున్నాం. కానీ దాన్ని ఎట్లా మనం ప్రాపర్గా యూటిలైజ్ చేయాలనే థాట్ యువతకు రావాలి. ముసలోళ్ళకి వచ్చినా రాకపోయినా అది వాళ్ళ చరిత్ర పరిసమాప్తం. నీలాంటి వ్యక్తులు ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నా యాజ్ ఏ ఒక యువతగా నువ్వు. తప్పకుండా సార్, నేను ఇప్పుడే అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, నైస్ టు మీట్ యూ.